నేను చెప్పినట్టు ఏకాదశ నిర్జల ఏకాదశ మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం, కానీ మధ్యకాలంలో మనం నిర్జల ఏకాదశ అని వింటూ ఉన్నాం. అసలు ఏంటి రెండు? ఏకాదశి అంటే నెలకి 2 సార్లు వస్తుంది. ఇదే నెల ఇప్పుడు మనకు వచ్చేటటువంటి వైశాఖ మాసం వెళ్ళిపోతూ జ్యేష్ఠ మాసం వచ్చేస్తుంది. సో మనకి ఈ కస్ప పీరియడ్లో వచ్చేటటువంటి ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. అసలు నిర్జల ఏకాదశి అంటే నిర్జల అంటే నీళ్లు లేకుండా ఉండడం. మరి ఏకాదశి అంటే ఏంటి? అసలు విష్ణుమూర్తి నుంచి పుట్టినటువంటి విష్ణుమూర్తి పుత్రికని ఏకాదశి అంటాం. అసలు ఏం జరిగిందంటే మారన్ అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే విష్ణువు మొత్తం ప్రపంచాలంతటినీ కూడా చాలా క్షోభింపజేస్తున్నాడు, బాధ పెడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు రావాల్సినటువంటి అవసరం వచ్చింది, అవతారం. ఆయన వచ్చినప్పుడు ఈ మారన్తో కొన్ని సంవత్సరాలు యుద్ధం చేస్తాడు శ్రీ మహావిష్ణువు. వాడు అందశక్తివంతమైనటువంటి రాక్షసుడు. అప్పుడు ఏం చేస్తాడు, చాలా అలసిపోయాను నేను, అందువలన కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఎనర్జీని మళ్ళీ తెచ్చుకొని ఆ తర్వాత మళ్ళీ యుద్ధం చేద్దామని శ్రీ మహావిష్ణువు గుహలోకి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఈ మారణ ఎలాగోలాగా తెలుసుకొని వీడు ఏం చేస్తాడంటే శ్రీ మహావిష్ణువు మీదకి మళ్ళీ వస్తాడు వితౌట్ రెస్ట్ యుద్ధం చేయాలని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటే ఎవరైనా సాక్షాత్ 14 భువన భాండాలకి అధిపతి అయిన శ్రీమన్నారాయణమూర్తి. ఆయన వైభవం వేరు, ఆయన దయ వేరు, ఆయనే శ్రీనివాసుడు. ఆయన దయ వేరు, ఆయన కరుణామయుడు అనమాట. అటువంటి ఆయన్ని ఒక మామూలు ప్రైమ్ మినిస్టర్ని లేకపోతే ఒక మామూలు సీఎంకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, చిన్న లోకల్ ప్రాబ్లం చేస్తే లోకల్ పోలీస్ ఏం చేస్తుంది, ఆయన ఎందుకు సార్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని క్రింద వాళ్ళు ఎలా అయితే అటెండ్ చేస్తారో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, శ్రీ మహావిష్ణువు ఎందుకు ఈ ఆఫ్టర్ ఆల్ యూజ్లెస్ ఫెలో చిన్నవాడు వీడు మారననే రాక్షసుడు, వీడి సంగతి నేను చూస్తానని చెప్పేసి ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క శరీరంలో నుంచి ఒక స్త్రీ వస్తుంది. ఆమె నీలా అందంగా ఉంది, ఆమె పేరు ఏకాదశి. వచ్చి ఏమనంటుంది, మారణతో యుద్ధం చేస్తుంది, యుద్ధం చేసి చంపేస్తుంది అండి. అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతోషించి అమ్మా నువ్వెవరివి అని అడుగుతాడు. నేను ఏకాదశిని అంటాడు. రైట్, బాగుంది. అయితే స్వామి మరి నువ్వు నాకు చేసినటువంటి మహోపకారానికి నీకు ఏదైనా వరం కోరుకో అంటాడు. ఆ రోజున ఏకాదశి అనేటటువంటి రోజున ఆమె వరం కోరుకోదు, శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశ కాబట్టి ఆమె కోరుకోకపోతే ప్రతి ఏకాదశి రోజున కూడా నీ పేరు మీద ప్రజలంతా పూజించుకునేలా గుర్తించుకునేలా నేను చేస్తాను అని చెప్పి ఏకాదశిని పండగను ప్రవేశపెట్టింది శ్రీ మహావిష్ణువు ఆ అమ్మాయి పేరు మీద.